హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'మోగంటి వారి అమ్మాయి'. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో, నేనైతే వర్క్ పర్పస్ మీద వైజాగ్ నుంచి రీలొకేట్ అవుతున్నాను. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 ½ ఇయర్ అనమాట. సో, చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి మా ఇంటి దగ్గరలో ఈ రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము. ఏం లేదు, మనకి సూట్‌కేస్ ఏదైనా తీసుకుందాము, ట్రాలీ అని చెప్పి వచ్చాము. ఇంకా అక్కడ చిన్న చిన్న లైట్‌గా కొన్ని థింగ్స్ కొనుక్కోవాల్సినవున్నాయన్నమాట. సో, ఇంకా అవి కూడా ఫాస్ట్‌గా షాపింగ్ చేసేసుకుంటున్నా. ఆ రోజు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. డ్యాడీ కొంచెం బిజీగా ఉన్నారు. సో, డ్యాడీ వచ్చి మేమందరం కలిసి ఎళ్ళేపాటికి కొంచెం టైం పట్టింది. ఇంకా షాప్ క్లోజ్ చేసే టైంకి మేమే లాస్ట్ కస్టమర్ అనమాట. సో, తర్వాతయితే ఇంక డిన్నర్‌కెళ్ళాం మమ్మీ, డ్యాడీ, నేను. మళ్ళీ నేను వెళ్ళిపోతాను గదా అని చెప్పేసి ఇంక ముగ్గురం అలా ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసినట్టు గూడా ఉంటుందని చెప్పి డిన్నర్‌కయితే వెళ్ళాము. కాపోతే ఆ రోజు మా డ్యాడీ చాలా బిజీగా ఉన్నారు. చాలా ఫోన్ కాల్స్, చాలా చాలా అసల ఖాళీ దొరకలేదనమాట. బట్ స్టిల్ హి మేడ్ ఇట్ టు కమ్ అండ్ గివ్ సమ్ టైమ్ విత్ అస్. కొంచెం టైమ్ స్పెండ్ చేశారనమాట నాతో గూడా. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి. మమ్మీ వాళ్ళేమో రవ్వ దోస, ప్లెయిన్ దోస అవి చెప్పుకున్నారు. నేనేమో గార్లిక్ నాన్, పన్నీర్ బటర్ మసాలా అవన్నీ చెప్పాననమాట. సో, ఇంక మంచిగా తినేసి వచ్చి పడుకునేసి మార్నింగ్ లేచి సో, ఈరోజు నేను ట్రావెల్ అనమాట. నైట్ నాకు ఫ్లైట్ ఉంది. సో, మార్నింగ్ అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. షాపింగ్ జేయడం కూడా పెద్ద కష్టం గాదు గానీ, తెచ్చుకున్నవన్నీ బ్యాగ్‌లో సర్దుకొని, ఆ ట్యాగ్స్ కట్ జేసి అవన్నీ చేయడం అయితే చాలా టైమ్ టేకింగ్. సో, ఇంకా తర్వాతయితే బ్యాగంతా ప్యాక్ జేసేసాను. సో, నెక్స్ట్ అయితే ఇంకా ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నామిప్పుడు. ఒక విషయంలో నేను, మా తమ్ముడు చాలా లక్కీ. ఎందుకంటే, ఎప్పుడు మేము ఎక్కడికి ట్రావెల్ చేసినా డ్యాడీ, మమ్మీ ఖచ్చితంగా వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ, వెరీ గుడ్ థింగ్ మా లైఫ్‌లో. అంటే ఎక్కడికెళ్ళినా సరే అది ఖచ్చితంగా మమ్మీ, డ్యాడీ వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిందే అనమాట. ఎప్పుడు మిస్ అవ్వరు. ఎంత బిజీగా ఉన్నా మా డ్యాడీ ఖచ్చితంగా హిల్ కమ్. హిల్ డ్రాప్ అస్ అండ్ దెన్ ఓన్లీ హిల్ గో. సో, ఈ విషయంలో మాత్రం నేను, మా తమ్ముడు చాలా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్, ఎప్పుడు ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 1 ½ ఇయర్ అయిపోయింది నేను ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేయకుండా ఉండి. అంటే మోస్ట్‌లీ నేను ఒక 1 ఇయర్ నుంచి వైజాగ్‌లోనే ఉన్నాననమాట. సో, అందుకని చెప్పి ట్రావెల్ చేయలేదు. సో, మమ్మీ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు అండ్ నేను లోపలికైతే వచ్చేసా చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని. బట్ ద థింగ్ ఈస్ నా ఫ్లైట్ డిలే అయిందంట. ఒక 1 ½ అవర్ ఆల్మోస్ట్ డిలే అయింది. ఆల్రెడీ నైట్ ఫ్లైట్, దానికి తోడు ఇంకా డిలే అవ్వడంతో చాలా లేట్ అయిపోయింది. నేనైతే ఇంకా మంచిగా నా కాఫీ తీసుకొని కూర్చున్నాను అలా టైమ్ పాస్ చేస్తూ. సో, ఫైనల్లీ ద ఫ్లైట్ ఈస్ అరైవ్డ్. ఇంకా ఇట్స్ రెడీ టు టేక్ ఆఫ్. ఇంకా లోపలికెళ్ళి సెటిల్ అయి కూర్చొని మంచిగా ఐ వాస్ రియల్లీ ఫీలింగ్ సో హ్యాపీ ఆఫ్టర్ మెనీ డేస్ ఇలా ట్రావెల్ చేస్తున్నందుకు. దట్ టూ మిడ్‌నైట్ ఫ్లైట్ కదా! కొంచెం యాంగ్షియస్, ఎక్సైట్‌మెంట్, యాంగ్జైటీ అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడూ ఇంత మిడ్‌నైట్ అయితే ఫ్లైట్‌లో ట్రావెల్ చేయలేదు. ఆఫ్టర్ రీచింగ్ మై డెస్టినేషన్ కొంచెం మిడ్‌నైట్ అయిపోతది గదా! సో, యెస్, ఫైనల్లీ ఐ రీచ్డ్ మై డెస్టినేషన్. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కానీ ఇక్కడ టెంపరేచర్స్ కూడా చాలా లోగా ఉన్నాయండి. చాలా చలిగా ఉంటుంది. అండ్ ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాను. లోపల ఇంకా బ్యాగేజ్ కలెక్ట్ జేసుకోవాలి. బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత క్యాబ్‌లో నా ఫ్రెండ్ ఫ్లాట్‌కైతే వెళ్ళిపోవాలి. సో, ఇక్కడ బ్యాగేజ్ దగ్గర యాక్చువల్లీ చాలా టైం పట్టింది నాకు. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్. దో నాది ప్రయారిటీ బ్యాగేజ్ అయినా, ఇదైతే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్. ప్రయారిటీ బ్యాగేజ్ అయినా సరే నా బ్యాగ్ రావడానికి చాలా టైం పట్టింది. బ్యాగ్ కలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇంక నేనైతే సో, ఇప్పుడు ఐదర్ మనకి వజ్ర బసెస్ ఉంటాయి ఇక్కడి నుంచి. లేదంటే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని ఫ్రెండ్ ఫ్లాట్‌కయితే వెళ్ళాలి. సో, నేనొచ్చిన డెస్టినేషన్ అయితే ఇట్స్ బెంగుళూర్ అండ్ ఐ యామ్ రైట్ నౌ ఇన్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. చాలా బావుంటుందండి ఎయిర్‌పోర్ట్. చూడలేని వాళ్ళెవరైనా ఉంటే ఖచ్చితంగా మీ విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. లైక్ ట్రావెల్ టు బెంగుళూర్. ఎందుకంటే ఎయిర్‌పోర్టే చాలా చాలా బావుంటుంది. ఇంకా సిటీ కోసం చెప్పనక్కర్లేదు, తెలిసిందే గదా! నైట్ నేనొచ్చినప్పటికి 2:30 అయింది. అయినా ఎయిర్‌పోర్ట్‌లో క్రౌడ్ జూడండి ఎంతమందున్నారో. లైక్ ఆ టైంకి ఫ్లైట్స్ గూడా వచ్చేవున్నాయన్నమాట. సో, అందుకని చెప్పి చాలామందొస్తారు గదా రిసీవ్ జేసుకోవడానికి. సో, ఇంక నేనైతే వజ్ర బస్‌లో ఎళ్దాము సిటీలోకి అని చెప్పి బస్ టెర్మినల్‌కయితే వెళ్తున్నాను. కానీ యూ డోంట్ బిలీవ్ మీ, మొత్తం పైన ఎయిర్‌పోర్ట్‌లో అంతా రష్‌గానే ఉంది గానీ, ఈ బస్సు టెర్మినల్ అంతా కొంచెం
చాలా ఖాళీగా ఉంది. అండ్ బస్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఫిల్ అయితే గాని బస్ స్టార్ట్ జేయరు గదా! లేట్ అవుతదని చెప్పారు. ఇంక అందుకే మళ్ళీ ఊబర్ కార్స్ పాయింట్ ఉంటుందనమాట. అక్కడికొచ్చి అక్కడి నుంచయితే నేను వెళ్ళాల్సిన ప్లేస్‌కి క్యాబ్ బుక్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ 3 అయిపోయిందేమో నేను క్యాబ్‌లో స్టార్ట్ అయ్యినప్పటికి. అక్కడి నుంచి మళ్ళీ నాకొక 45 మినిట్స్ టు 1 అవర్ డ్రైవ్. నేను వెళ్ళాల్సిన ప్లేస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్‌కి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను సేఫ్‌గా రీచ్ అయిపోయాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.